మండలాధికారి కార్యక్రమాన్ని గురించి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందే కూర్చున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ, మండల వ్యవసాయాధికారి కోస్గి. ఈరోజు ఈ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా జిల్లా వ్యవసాయాధికారి జాన్సాగర్ గారికి, అలాగే అలై కమిటీ చైర్మన్ మేకల నరసింహ గారికి, తర్వాత పిఎస్సిఎస్ చైర్మన్ గారికి, తర్వాత ఎంతో ఎక్కడో దూరం నుండి అనంతపురం నుండి ఇక్కడ దాకా వచ్చి ఆయన ప్రకృతి వ్యవసాయం మీద ఇంత ప్రేమతో అంత దూరం నుండి వచ్చి మన రైతులకు అవగాహన కల్పించడానికి వచ్చిన వ్యవసాయ నిపుణులు, ప్రకృతి వ్యవసాయ నిపుణులు నాగరాజు గారికి, అందరికీ ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరికీ వ్యవసాయ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసిన హనుమంత్ గారికి కూడా చాలా వ్యవసాయ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే, హరిత విప్లవం తర్వాత అంతకుముందు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు కనీసం ధాన్యపు గింజలు కూడా దొరకని పరిస్థితులలో ఉండేది. అలాంటిది వచ్చినప్పుడు హరిత విప్లవం తీసుకొచ్చి హైబ్రిడ్ వంగడాలు అవన్నీ తీసుకొని వచ్చేసి మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసి దాని ద్వారా అధిక దిగుబడులు సాధించి మనకు ఆహార ధాన్యం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినాం. కాకపోతే దానిలో పడి మనం ఏంటంటే ఈ హైబ్రిడ్స్ ఉత్పత్తి పెరగడంలో అధికంగా ఎరువుల వాడకం, ఆ తర్వాత రసాయన ఎరువుల వాడకం ద్వారా భూమి యొక్క స్థితి మారిపోయి అది మొత్తం చౌడు భూములాగా మారిపోయి భవిష్యత్ తరాలకు ఇబ్బంది కలిగించే పరిస్థితులలో ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో మనము ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళడం అనేది ఎంతో ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఇప్పటి నుండి సమగ్ర వ్యవసాయాన్ని చేసుకుంటూ, అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ పైన కొంచెం తక్కువగా ఆధారపడుతూ, దాంతోపాటు మన సేంద్రియ ఎరువులు అంటే ఆన్ ఫార్మ్ రీసోర్సెస్ మన పొలంలో ఏమైతే దొరుకుతున్నాయో వాటికి సంబంధించినవి మాత్రమే వాడుకుంటూ, మనకేంటంటే గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా డబ్లింగ్ ఆఫ్ ఇన్కమ్, అంటే రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశం ఉన్నది. దీంట్లో మనం ఏంటంటే పంట ఎక్కువ పండించడమే కాకుండా మన పెట్టుబడిని తగ్గించుకోవడం అనేది కూడా ముఖ్య అంశము. పెట్టుబడిని తగ్గించుకోవాలంటే మనము బయట దొరికే కెమికల్ ఫర్టిలైజర్స్ పైన వీటిపైన ఆధారపడితే మనకు పెట్టుబడి పెరిగిపోయి వచ్చే లాభం కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదే మనకు ఆన్ ఫామ్లో దొరికే, అంటే మన పొలంలోనే దొరికే పదార్థాలతో ఆధారపడుకొని డిఫరెంట్ అన్నీ చేసుకుంటూ పోతుంటే పెట్టుబడి తగ్గి లాభం పెరిగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఆదాయం కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మొత్తం కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం ద్వారా భూమిలో డిఫరెంట్ సూక్ష్మజీవులు అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా నశిస్తాయి. మన ఇండియన్ సాంప్రదాయం ప్రకారం జీవస్య జీవనం అని అంటారు కదా, దాంట్లో ఏంటంటే వేరే జీవులకు కూడా మనము అవకాశం కల్పించాలి జీవించడానికి. ఇవన్నీ వాడడం ద్వారా అవన్నీ కూడా పాడైపోతుంటాయి. సో నేల సాంద్రతని అన్నిటిని మంచిగా మనం కాపాడుకొని భవిష్యత్ తరాలకు పంటలు పండించుకోవడానికి మంచి నేలను అందిస్తారని కోరుకుంటూ, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ప్రకృతి వ్యవసాయం పైన కానీ ఇంకా అగ్రికల్చర్లో ఏమైనా ఉన్నా కానీ డిపార్ట్మెంట్ని సంప్రదించారనుకోండి, మేము గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా భారతీయ కృషి ప్రాకృతిక విధానం అని చెప్పేసి న్యాచురల్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయడానికి ప్రతి మండల్లో ఒక 125 ఎకరాల్లో న్యాచురల్ ఫార్మింగ్ చేయడానికి డిఫరెంట్ క్లస్టర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన మండల్ కూడా ఒక 125 ఏకర్స్ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులని మన మండల్లోనే ఒక క్లస్టర్ చేస్తున్నాము. అది మనకు పీసీ తాండా అని చెప్పేసి మనం గుర్తించినాము. ఈ సంవత్సరం నుండి 3 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రకృతి వ్యవసాయం ద్వారా అక్కడ ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ నుండి డిఫరెంట్ ఇన్సెంటివ్స్ అవన్నీ కూడా ఒక్కో రైతుకు ఒక 1000 రూపాయలు అట్లా వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేసినందుకు ఇవ్వడము, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన ప్రకృతి వ్యవసాయంకి అవసరమైన ఇన్పుట్స్ అన్నీ ఇచ్చేదానికి కూడా ఈ బయో రీసోర్స్ సెంటర్స్ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకందరికీ కల్పించడానికి కూడా గవర్నమెంట్ అవకాశం కల్పిస్తుంది. సో అందులో ఏంటంటే మనం ఒక విలేజ్ని పర్టికులర్గా చేసుకొని ఈ సంవత్సరం నుండి డిపార్ట్మెంట్ తరఫున చేస్తున్నాము. దాంట్లో కూడా మీరు ఎవరైనా భాగస్వాములు కావాలనుకున్నా కూడా కావచ్చు. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. నా ఫోన్ నెంబర్ అండి 8977 51564. మీరు అగ్రికల్చర్ పరంగా ఏమున్నా కాల్ చేయండి. ఈ మధ్య ఏంటంటే ముఖ్యంగా, అంటే మేము చెప్పొద్దు ఈ వేదిక పైన కానీ, ఎవరు ఫోన్ చేసినా రైతు భరోసా పడ్డదా, పిఎం కిసాన్ పడ్డదా ఇదే అడుగుతున్నారు తప్ప ఏమన్నా ఎట్లాంటి పంటలు పండించుకోవాలి, ఏం చేయాలి, కొత్త పద్ధతులు ఏమన్నా వచ్చినాయి అనేది ఎవరు అడగట్లేదు. సో కొంచెం రైతులు ఏంటంటే మోటివేట్ అయ్యి
మనం ఒకవేళ ఎకరానికి 6,000 పడితే ఒక మంచి పద్ధతిని వాడి ఏదైనా 40,000 సంపాదించారు అనుకోండి, అది కూడా వాళ్ళకి ఇన్సెంటివ్ వచ్చినట్లే ఉంటుంది. కాబట్టి చాలా కొత్త పద్ధతులు ఉన్నాయి. మీరు కన్సల్ట్ చేసారు అనుకోండి, మీరు పలానా ఇది చేద్దాం అనుకుంటే డిపార్ట్మెంట్ తరఫున కానీ ఆ తర్వాత శాస్త్రవేత్తలను ఏమైనా పిలిపించైనా కానీ మనకు ప్రతి మంగళవారం రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ కూడా జరుగుతున్నది, శాస్త్రవేత్తలతో ముఖాముఖి ఉంటున్నది. సో డిపార్ట్మెంట్ అందించే అవకాశాలన్నింటిని కూడా మీరు సద్వినియోగం చేసుకొని వ్యవసాయం మొత్తం అందరు రైతులది ఆదాయం డబుల్ అయ్యే విధానంలో మీరు కూడా పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాం. ఫోన్లు దయచేసి సైలెంట్లో పెట్టండి ఒక 1 అవర్. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న రైతులందరికీ నమస్కారం. సో నేను కూడా అంటే రైతు బిడ్డను, కానీ ఇంకా రైతును కాలేదు. మా తరానికి అంటే ఇంకా వ్యవసాయం చేతికిచ్చే అంటే రాలేదు. ఇంకా నాన్న వాళ్ళే ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళే వ్యవసాయం చేస్తున్నారు. సో వ్యవసాయంలో 2 కుటుంబాలు బతికే రోజులు కాదు ఇవి. సో నాన్న వాళ్ళు చేస్తున్నారు. మేము మళ్ళా సిటీలో ఉండి రైతు బిడ్డగా మనం ఏం చేయాలి అంటే మన వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి మార్కెటింగ్ ప్రయత్నం చేయాలనేది మన కోరిక. సో మార్కెటింగ్ అంటే ఒక్కొక్క టమాటాలు తీసుకొచ్చి మనం అమ్ముదాము అంటే కస్టమర్ రాడు. ఏదైనా ఒక పండే తీసుకొచ్చి అమ్ముదామంటే కస్టమర్ రాడు. సో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు ఒక దగ్గరకు వస్తేనే కస్టమర్లు మనమైనా కానీ కొనడానికి వెళ్తాం. కాబట్టి సో అన్నీ రావాలంటే ఒక 100 మంది రైతులు సుమారుగా మనకు రకరకాల పంటలు పండించే రైతులు ఉండాలి. మళ్ళా రైతుల ఉత్పత్తులు ఒక ఊరు నుంచి పట్టణానికి వెళ్ళే లోపు కిరాయి ఎంత అయితే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ చాలా ఎక్కువ అవుతుంది. సో మళ్ళీ పట్టణం వల్లే దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తులు గ్రామంలో ఉండే సాధారణ వ్యక్తులు, మన రైతు బిడ్డలు అందరూ తినొచ్చా అంటే మార్కెటింగ్ మీద చాలా స్టడీ చేయాల్సి వస్తున్నట్టు. ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థలో మార్కెటింగ్ అనేది ఆర్గానిక్ మార్కెటింగ్ సపరేట్ అనేది లేదు. మన సంతలు ఏది తీసుకున్నా ఆర్గానిక్ సంత, నార్మల్ సంత అనేం లేదు. వ్యవసాయం కూడా ఆర్గానిక్ వ్యవసాయం, నార్మల్ వ్యవసాయం అనేది గవర్నమెంట్ దృష్టిలో లేదు. ఇప్పుడిప్పుడే కొద్దిగా స్కీమ్స్ పెడుతూ వ్యవసాయ అధికారులకు కొద్దిగా బాధ్యతలు ఇస్తూ చేస్తున్నారు. కాబట్టి సార్ వాళ్ళ సైడ్ నుంచి ఏం చేస్తారు, వాళ్ళ రైతులను ఎంకరేజ్ చేస్తూ గవర్నమెంట్ స్కీమ్ ఏముందో వ్యవసాయదారులను ప్రోత్సహిస్తారు. తర్వాత మార్కెట్ అనేది గవర్నమెంట్ అంశంలో లేదు కదా సార్. 125 ఎకరాల సాగు 125 మంది రైతులతోనో మనిషి ఒక ఎకరా సాధ్యం చేయాలనేది వాళ్ళకు ఇచ్చిన అసైన్మెంట్. సో పండిన పంటను మళ్ళీ మార్కెటింగ్ చేయాలనేది సెకండ్ ఫేజ్లో జరగకపోతే ఈ సార్ వాళ్ళు ఏమవుతారు, రైతులు క్వశ్చన్ చేస్తారు, సార్ పండియమన్నారు, పండించడం మళ్ళీ అమ్ముకునేది ఎక్కడ అని అడుగుతారు. సో ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలంటే మనం తీసుకోవాలి. ఇప్పుడు అన్నీ వాళ్ళే చేస్తారనేది కాదు. ఎక్కడిదక్కడ మండలంలో మార్కెటింగ్ చేసుకుంటే ఒక కుటుంబము 2 కుటుంబాలు బతికేస్తాయి అన్నట్టు. సో ఈ విషయం పైన అంటే చాలా రోజుల నుంచి మార్కెటింగ్ పైనే వర్క్ చేస్తున్నాను నేను. నూనెలు దొరికింతోనా కూరగాయలు దొరకవు, కూరగాయలు దొరికింతోనా మిల్లెట్స్ దొరకవు, మిల్లెట్స్ దొరికింతోనా పండ్లు దొరకవు. ఇవన్నీ మంచి తిండి తినాలని ఎత్తుకునేటోళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అన్నట్టు. ఒక పంట పండించిన రైతు ఆయన తప్ప వేరే వాళ్ళకి తినడు, అంతేనా? రైతు సేంద్రియ రైతున్నాడు, ఆయన బియ్యం పండిస్తాడు, ఆయన బియ్యం కాడికి ఆయన తింటాడు, కానీ ఇంకొక ఆయన కూరగాయలు కొనుక్కొని తినడు. అంటే సమాజంలో అందరు చేయగలిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఎవరిదో నలుగురికి సంబంధించిన విషయం అయితే కాదు ఇది. గుడి బడి బయట జరిగే ప్రతి హోటళ్ళు కానీ రెస్టారెంట్లు కానీ మనం ఎక్కడ చేసుకున్న పండుగలు కానీ వీటన్నిట్లలో సేంద్రియంగా పండించిన రైతుల ఉత్పత్తులు మనం వాడితేనే ఇది నెక్స్ట్ ఏమంటారు వాడుకలోకి వస్తుంది. లేదంటే ఇలాంటి సమావేశాలకే పరిమితం అవుతుంది. అర్థమైందా అండి? సో మనము ప్రతి ఏమంటారు శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, మన అయ్యప్ప స్వామి పడి పూజలు, ఇట్లాంటి ప్రతి కార్యక్రమంలో తల చేసి ఆర్గానిక్ ఫుడ్నే వంటలుగా చేసి అమ్మాలి. అది అమ్మాలి కదా, మనం తినాలి. తర్వాత మన పుట్టినరోజు పండుగలు, ఉయ్యాల పండుగ, ఈ చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి కదా, పెద్దది పెళ్లి కాకుండా చిన్న కార్యక్రమాలు ఉంటాయి కదా, వాటిలో ఆర్గానిక్ భోజనం పెట్టి కార్యక్రమం చేయాలి. ఇప్పుడు నాన్ వెజ్లు పెట్టి ఏదో దావతులు ఇచ్చి మనము బంధువులంతా ఆశీర్వాదం ఇచ్చి వెళ్తారు కదా. సో అందుట్లో మంచి ఫుడ్ పెట్టి మంచి ఆశీర్వాదం తీసుకునే కార్యక్రమాలు చేయాలి. మన దైవ కార్యక్రమాలు, మన సాంప్రదాయ కార్యక్రమాలు అన్నీ ఆర్గానిక్ రైతుల నుంచి కొని
మనం చేస్తే నెక్స్ట్ మన ఇంటి వరకు మన ఇంట్లో అందరూ అన్ని తినే వస్తువులు మన ఇంటికి చేరుతాయి అనేది నేను గమనించిన విషయం. ధన్యవాదాలండి. నమస్కారం. నేను ఇప్పటికీ 3వ సంవత్సరం నడుస్తుంది ప్రకృతి వ్యవసాయం చేయబట్టి. ప్రతి ఒక్కరు మా ఊర్లో కూడా ఎవరైనా కానీ ఆదాయం గురించి ఆలోచన చేస్తారు, కానీ ఆదాయం ఎప్పటికీ లేదా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఆదాయం లేదనేది లేదు. మనం పాటించాలి కానీ ఆదాయం లేదనికే లేదు. ఆదాయము ఆరోగ్యం రెండోనే దీంట్లో ప్రతిదీ. ఇప్పుడు మేము వరి 2 ఎకరాలన్నర పండించడం కూడా జరుగుతుంది. కూరగాయలు, ఆకుకూరలు అన్నీ పండించడం జరుగుతుంది. ఇప్పటికి నెలకి వచ్చేసి 30,000 కూడా రావడం జరిగింది. ఇప్పటికి ఇంకా డెవలప్ చేసి నెలకి 1,00,000 2 లక్షల వరకు కూడా చేయడానికి ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళా పండ్ల తోట కూడా ఉండాలని మళ్ళా 2 ఎకరాలు కూడా పెట్టడం జరుగుతుంది. అన్ని పంటలు, పండ్ల తోటలు అందరికి కూడా. ఆకుకూరలు కావాలంటే గద్వాల నుంచి బస్సుకు హైదరాబాద్ పంపిస్తున్నాడు, నాగరాజన్న ధర్మవరం నుంచి పంపిస్తున్నాడు. దాదాపు 80, 100, 120 కిలోలు కూడా కాచిగూడ బస్సుకు పంపిస్తే నేను మా వాచ్మెన్ పోయి తీసుకొచ్చి ఒక షాపులో శివాలయం దగ్గర పెట్టి అమ్మిస్తున్నాం. ఇప్పుడు ఇంకా చాలా డిమాండ్ వస్తుంది. మాదాపూర్ చాలా ప్రాంతాల్లో చేస్తున్నారు. డబుల్ రేటు. ఇప్పుడు టమాటా 120 అమ్ముతున్నాడు, అయినా కొంటున్నాం. మరి సవరణ కూడా తెలుసు, కర్నూలు వచ్చి ఎంత వండిస్తే ఎంత ఉంటామని కర్నూలు నుంచి వచ్చి ఆయన వ్యవసాయ పొలానికి వస్తున్నారు. కానీ మన దగ్గర కూడా మరి రామకృష్ణారెడ్డి వచ్చింది ఇప్పుడే తాండూరు నుంచి. అక్కడ విజయరామరావు గారి దగ్గర చేసి మళ్ళీ ఆ నుంచి తాండూరు వెళ్ళి అక్కడి నుంచి వచ్చిండు. కాబట్టి మనం కూడా ఆయనని ఆదర్శం తీసుకోవాలని కోరుతూ ఇప్పుడు మహబూబ్నగర్ నుంచి విచ్చేసిన సోమిరెడ్డి గారు మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేసి మీరు పెన్ను పేపర్ అంతా కూడా వారు చెప్పినవి రాసుకోండి. మాత, నా పేరు బోయపల్లి ప్రభాకర్ రెడ్డి, మాది హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి గోమాత గురించి వెళ్ళి ఒక 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేశాము. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా మొత్తం కూడా 6 నెలలు మొత్తం భార్య పిల్లలను వదిలిపెట్టి మేము గోమాత గురించి వెళ్ళి ఎక్కడ ఏ స్టేట్లో ఏ గోవులు ఉన్నాయి, ఆ గోవులు మాత్యం ఏంది, మన దేశీయ ఆవులు అంటే దానికి వ్యత్యాసం ఏమున్నది, దాన్ని మీకు రీఛార్జ్ చేశాము. ఇప్పుడు మా దగ్గర దాదాపు 400 గోవులు మేము దాస్తున్నాము. 4 గోశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం గురించి వెళ్ళి ముఖ్యంగా నేను మాటలు చెప్పేది ఏమనగా, ఈ ప్రకృతి వ్యవసాయం చేసిన ఉత్పత్తులు మాత్రము ఈ మాటలు ఏం చేస్తున్నాయంటే రేటు తక్కువ ఉందని తక్కువ రేటు కొనుక్కుంటున్నారు. దయచేసి మీరు మాటలు 4 రూపాయలు ఎక్కువైనా కూడా మీరు ప్రకృతి పదార్థాలను కొన్నట్టయితే రైతు బాగుపడతాడు, దేశం బాగుపడుతుంది, ఆరోగ్యాలు బాగుపడుతుంది. ఇది నేను మాటలు చెప్పవలసింది. ఇంకోటి, మేము 2027 వరకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గోశాల అన్నిటికి కూడా అన్ని లిస్టు తీసుకుంటున్నాము. మీ దగ్గర ఉన్న గోశాలలు ఎవరెవరు ఉన్నాయో మాకు ఇచ్చేస్తే మేము కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఫారెన్ ఫండ్స్ ఒకటి 12/A ఒకటి సెక్షన్ ఉంటుంది, దాన్ని మేము అప్రూవల్ తీసుకుంటున్నాము. మాకు ఎన్ఆర్ఐస్ దాదాపు 14 మంది, ఇతర దేశాల వాళ్ళు 1,000 కోట్లు ఇచ్చే మనసు ఉన్న వాళ్ళు ఉన్నారు. అది మాకు 27 వరకు మాకు పర్మిషన్, 26 వరకు పర్మిషన్ వస్తుంది అనుకుంటున్నాము. దాదాపు పర్మిషన్కే ఒక 5 లక్షలు ఖర్చు అవుతుంది. 100% మాకు 26 వరకు వస్తుంది, అది 100%. 27 నుంచి మొత్తం తెలంగాణలో ఉన్న మా లిస్టులు ఇప్పుడు మాత్రం 400 గోశాలలు మాత్రమే ప్రభుత్వం గుర్తింపునే ఉన్నాయి. ప్రభుత్వం గుర్తింపు లేని చాలా ఉన్నాయి ఊర్లల్లో. వాళ్ళంతా కూడా మీరు దానికి ఒక గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అది రిజిస్ట్రేషన్ జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ వాళ్ళ దగ్గర మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ రిజిస్ట్రేషన్ ఉంటేనే
మీకు ఎలాంటి గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ కానీ మేము ఇచ్చే సబ్సిడీ కానీ మీకు వస్తాయి. రిజిస్ట్రేషన్ లేకపోతే మేము కూడా ఇవ్వలేము. దానికి కనుక ఎన్ఆర్ఏ పార్టీస్ మాకు నెలకు 100 కోట్ల రూపాయలు వచ్చే ఛాన్స్ ఉంది. దాని మీద కూడా మోడీ గారు కలిసాము. మళ్ళీ ఆగస్టులో కలుస్తున్నాము స్వామిని. అది మాకు 100% వస్తుంది. తెలంగాణ మొత్తం మీకు మా పాంప్లెట్ కూడా సీఎం గారికి రాసిచ్చాను. దాంట్లో తెలిపించాము మొత్తం. ఈ రేపు ఆగస్టులో కీసరగుట్ట రంగారెడ్డి జిల్లాలో 2.5 ఎకరాలు తీసుకున్నాము. ప్రకృతి వ్యవసాయం పండించిన పంట రైతులకు అక్కడ తీసుకొస్తే మేము తీసుకుంటాము. క్వింటాలకు 500 రూపాయలు మేము బోనస్ ఇస్తాం మీకు. తర్వాత మా దగ్గర ఉత్పత్తులు కూడా ఆవు పెండ ఆవు మూత్రంతో 185 రకాల ఉత్పత్తులు ఉంటాయి. ఎగ్జామ్స్కి మీకు ఇక్కడ ఇవి అగరబత్తీలు తెచ్చాము. ఇవి మొత్తం పెండతోటి అవుతుంది. మాతలు తలవాటు తీసుకొని చూడండి. తర్వాత మేము మా దగ్గర నవధాన్యాలతోటి అంటే నవధాన్యాలు 24 గంటలు నీళ్ళలో నానబెట్టి 24 గంటలు మొలకెత్తిన తర్వాత దాన్ని నీడలో ఎండబెట్టాలి 4-5 రోజులు. దాంట్లో ప్రోటీన్స్ ఎక్కువ వస్తాయి. మొత్తం దాంట్లో 39 రకాల పిండి పదార్థాలు ఇస్తున్నాం. మీకు రవ్వ కానివ్వండి, దోశలు కానివ్వండి, ఉప్మా కానివ్వండి, అన్ని రకాలయ్యి 39 రకాల పిండి ఉత్పత్తులు వస్తున్నాయి. మా అడ్రస్ దాంట్లో ఉన్నది. మీకు కీసర్ దగ్గర ఉంటుంది మాది. అక్కడ సబ్సిడీ మొత్తది. దాంతో ఎవరైనా కూడా మండలాల్లో ఉన్న షాపుల వాళ్ళు వస్తే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. 180 రూపాయలు 160 రూపాయలు కాస్ట్ పడుతుంది. ఎందుకంటే దానికి శ్రమ ఎక్కువ ఉంటుంది. ఒక కూలీకి మా దగ్గర 1000 రూపాయలు ఇస్తున్నాము లేడీకి. ఎందుకంటే దానికి క్లీన్ చేసేటందుకు నానబోసి మళ్ళీ ఎండబెట్టి ఈ పిండి కూడా మిషన్ మీద కాదు ఉప్పేది. ఇప్పుడు మిషన్ మీద లాగానే రోల్ వస్తుంది. చిన్నగా మన మిషన్ మీద ఎట్లా చెప్తానో అట్లా ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు వాట్సాప్లో చూపిస్తాను. దాని మీద తయారు చేస్తాం పిండి. అది మీకు మిషన్ మీద పెడుతానో మీకు వేడి అవుతుంది. ఇది వేడి కాదు. మన ఇంట్లో ఎట్లా కూర్చొని ఇస్త్రీ చేస్తామో అట్లే వస్తుంది. చేతులు పట్టుకుని కూడా చల్లగానే ఉంటుంది. ఇస్త్రీ లాగా ఉంటుంది. ఉన్నది నా దగ్గర వాట్సాప్లో ఉంది, చూపిస్తాను. కాబట్టి మా అడ్రస్ ఇక్కడ మీ అందరు పేపర్ ఇచ్చారు కదా, ఉంది. అన్నీ నా నెంబర్. నా నెంబర్ అండి 9346749301 ప్రభాకర్ రెడ్డి. మీకు వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేసిన వాళ్ళు కూడా ఏమైనా పంటలు ఉంటే తీసుకొస్తే మేము తీసుకుంటామండి. మీకు 50% చెక్ ఇస్తాం. వెంబటే 50% ఒక 15 రోజులు టైం పెట్టి మీకు అడ్వాన్స్ చెక్లు ఇస్తాం. ఇది 500 రూపాయలు మీకు బోనస్ కూడా వస్తుంది. దయచేసి అన్నంతన్నా మీ ఏరియాలో అందరూ కూడా చెప్పండి. దయచేసి నా రిక్వెస్ట్ని ఈరోజు సీఎం గారు వస్తారనుకున్నాను. కాకపోతే తిరుపతి రెడ్డి గారు వస్తారని చెప్పారు. కంపల్సరీ ఇప్పుడు మా అప్లికేషన్ చూశారు కదా, దాని ఒకసారి మనం అందరూ పోయి కలిసాలా. అది నేను ఈ గోవులు విలేజ్లలో రైతులు కానీ కూలీలు కానీ పెంచుకోపోవటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే 80 కన్నా ముందు ఇక్కడ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి గ్రామాలలో అంగడి దొడ్డి అని ఉండేది. ఎవరికైనా తెలుసా అండి? అంగడి దొడ్డి బందర్ దొడ్డి వేరు, అంగడి దొడ్డి వేరు. అంగడి దొడ్డి అంటే ఇప్పుడు రైతులు కూలీలు చేసుకునే వాళ్ళు కానీ ఒక ఆవు బర్రెను దాచుకుంటే వాళ్ళు పొద్దున్న తీసుకుపోయి ఆ దొడ్డ తోలితే ఊళ్ళో అందరూ ఒక 20-30 ఉందో అయితే ఒక వ్యక్తి వాటన్ని తీసుకుపోయి తిప్పుకొస్తాడు. మీ దగ్గర 100 మంది ఇక్కడ అంగడి ఆ సిస్టమ్ 80 కన్నా ముందు ఈ సిస్టమ్ ఉన్నది. కాబట్టి అప్పుడు ఊళ్ళల్లో ఆవులు కానీ పశువులు కానీ మేకలు కానీ బాగా సాగుకునే వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఆ బందరు దొడ్లు అంగడి దొడ్లు కట్టేసిన తర్వాత వీళ్ళు పనికి పోయేది. ఇప్పుడు ఒక ఆవును సాదుకోవాలంటే వాడు పనికి పోకలేక సాదుకోవాలంటే పని పోలేక ఆవును సాదుకోలేక ఎవరు ఆవులను గోవులు సాదుకోవట్లేదు. మెయిన్ కారణం ఇది. అందుకే ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా మేము గవర్నమెంట్ కూడా ఒకసారి లాస్ట్
పెరుమారులో సేమ్ గారు కలిసి చెప్పాము. మళ్ళీ కూడా ఇప్పుడు కొత్తగా చేసి చూస్తున్నాము. సేమ్ అదే పద్ధతిలో పడితే ఆవులకు ఊళ్ళో ప్రతి వాడు కూడా చదువుకోవడానికి 99% ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి ఇదంతా గమనించుకుని జై మాత జై గోమాత.